అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 28వ సర్గ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గ మధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు: ఓ మహర్షి, తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కాని వాటికి ఉపసంహారము కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అని అడిగాడు. అస్త్రములను ఉపసంహరించడం అంటే ఒకసారి వేసిన అస్త్రమును టార్గెట్ను ఢీకొట్టక ముందే వెనుకకు తీసుకోవడం. ఆ రోజుల్లో అస్త్రము వేసే శక్తి, దానిని ఉపసంహరించే శక్తి రెండూ ఉండేవి. నేటి రోజుల్లో తుపాకీ గాని, పిస్టల్ గాని, పెద్ద పెద్ద మిసైల్స్ కాని ఒకసారి ప్రయోగిస్తే ఇంతే సంగతులు. ఇంక వెనకకు తిరిగి రావు. టార్గెట్ను ధ్వంసం చేస్తాయి. అది నేటి అస్త్ర శక్తి. ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు. అంతేకాకుండా పూర్వము భూసాస్వునిచే సృష్టింపబడిన అస్త్రములు అన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే: సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాముఖము, అవాముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సాచిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసోమనసము, విధుతము, మకరము, కరవిరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము. వీటి పేర్లు చూస్తుంటే ఇవి మానవుల లక్షణములు. ఉదాహరణకు మోహము, రుచిరము, విమలము ఇంకా మానవులకు ఉన్న సంపదలు. ఉదా సంతానము, కొన్ని శాస్త్రములు. ఉదా జ్యోతిషము. ఇలాగా అస్త్రములు అంటే కేవలము ఆయుధములు అనే కాదు, శాస్త్రములు, లక్షణములు, వాటి ఆవశ్యకత అని అర్థం స్ఫురిస్తూ ఉంది. రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసం ఎదురుచూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినప్పుడు రమ్మని పంపివేశాడు. అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణ పూర్వక నమస్కారము చేసి వెళ్ళిపోయారు. తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతము వదిలిపెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరముగా ఉన్న ఈ ఆశ్రమము ఎవరిది? వివరించండి. ఇంతకు తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది? మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు? రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడు చేస్తున్నారు? నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి? నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి? వీటి గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు రాముడు. ఇప్పటిదాకా రాముడు చెప్పిన పని చేస్తున్నాడు. ఇచ్చినవి అస్త్రములు పుచ్చుకుంటున్నాడు, కానీ నోరు మెదపలేదు. ఇప్పుడు ఒక ఆర్మీ మేజర్ అడిగినట్టు తాను నెరవేర్చవలసిన మిషన్ గురించి వివరాలు అడుగుతున్నాడు. గమనించండి.
అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు. వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 28వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ తత్సత్ ఓం తత్సత్.